నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మీ చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ సాక్షిగా గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చేది స్వర్ణాంధ్ర విజన్ అయితే గత ప్రభుత్వం కేవలం రక్త చరిత్రలకే పరిమితమైందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తూ ఆ పార్టీకి మళ్ళీ అధికారంలోకి వచ్చే అర్హత కానీ అవకాశం కానీ లేదని తేల్చి చెప్పారు. పేదలకు గొడ్డలి పోట్లు, జంతు బల్లుల రక్తాభిషేకాలు కాకుండా ఉద్యోగాలు, సంక్షేమం కావాలంటూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యల వెనుకున్న రాజకీయ వ్యూహం ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? దీనిపై విపక్షాల కౌంటర్ ఏంటి? ఈ అంశంపైన మనం ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి టీడీపీ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి. సో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు హఠాత్తుగా అంటే మళ్ళీ వైసీపీ పార్టీని రక్త చరిత్రగా, గొడ్డలి పార్టీగా అనే ఈ పాత అంశాలను తెరపైకి తెచ్చి ఇంత తీవ్రంగా విమర్శలు చేయడానికి గల బలమైన రాజకీయ కారణం ఏమైందంటారు? ఇప్పుడు మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. మధ్యయుగాల నాడు ఈ భారతదేశాన్ని అయితేమి, ఆంధ్రప్రదేశ్ని అయితేమి, మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలని మధ్యయుగాల నాటి రాజులు పరిపాలించారు. వాళ్ళు నిరంకుశ ప్రభువులుగా ఎక్కువ మంది ప్రజల్ని ప్రజాకంటక పాలకులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పాశ్చాత్యులు వచ్చారు. అదేవిధంగా అంటే తెల్లదొరలు వచ్చారు. తెల్లదొరల పాలనలో నలిగిపోయాం, పీడనకు గురయ్యాం, సంక్షోభాలకు గురయ్యాం. పోతే అనేక పోరాటాల తర్వాత ఈ దేశానికి స్వాతంత్ర బోనోదయం అయింది. ఈ నేపథ్యంలో మనం మన అవసరాలకు అనుగుణంగా, మన ఆకాంక్షలకు అనుగుణంగా 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత స్వదేశీ రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఆ ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఇక్కడ రాజులకి, రాణులకి తావులేదు. ఈ యొక్క ప్రజాస్వామ్యం పరిమళించాలంటే పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలి. ప్రజా సమస్యలను గుర్తించాలి. అందుకు భిన్నంగా నడుచుకుంటే విద్వేషాలు, మధ్యయుగాల నాడు గిట్టని వాళ్ళని హతమార్చడం, అదేవిధంగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వాళ్ళని హతమార్చడం, జైళ్లలో పెట్టడం, అదేవిధంగా ప్రజల సొమ్ముని ఇష్టారాజ్యంగా దోచుకోవడం, అదేవిధంగా ప్రజల వాక్ స్వాతంత్రాన్ని, సభా స్వాతంత్రాన్ని హరించడం, ఇవన్నీ మధ్యయుగాల నాటి లక్షణాలు. అయితే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, స్వదేశీ రాజ్యాంగంలో వీటికి తావులేదు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇప్పుడు నేను పేర్కొన్నట్లుగా మధ్యయుగాల నాడు ఏ విధంగా అయితే చక్రవర్తుల హయాంలో కానీ, అది తెల్లదొరల హయాంలో ఏ విధంగా మన వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రం హరించబడ్డాయో, మన దేశము, మన రాష్ట్రము ఏ విధంగా పీడనకు గురయ్యాయో, దోపిడీకి నిలయాలుగా మారాయో, వాటికి స్వస్తి చెప్పాలని, భరతవాక్యం పలకాలని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 5 సంవత్సరాల పరిపాలనలో అవే పరిస్థితుల్ని చవి చూశారు. వాటన్నిటికీ విసుగు చెంది పోతే ఈ గొడ్డల పార్టీకి స్వస్తి చెప్పాలా, పోతే ఈ అరాజకానికి, ఈ దాడులకి, ఈ దౌర్జన్యాలకి, ఈ దోపిడీలకి, ఈ కబ్జాలకి, వీటన్నిటికీ చరమగీతం పాడాలనే ఉద్దేశంతో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని స్పష్టమైన మెజారిటీ 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన పరిస్థితి. వాళ్ళది ఆనాడు విద్వేషంతో కూడిన, విధ్వంసంతో కూడిన, దోపిడీతో కూడిన, కబ్జాలతో కూడిన, హత్యా రాజకీయాలతో కూడినటువంటి పరిపాలన అయితే, అది రక్త చరిత్రతో సమానం అయితే, మేము స్వర్ణాంధ్రాన్ని నిర్మించాలా, ఏ ప్రజలు ఎందుకోసం విదేశీ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్రం కోసం సమరాంగణంలో పాల్గొని
దేశానికి స్వేచ్ఛా వాయువు లభించడానికి, స్వాతంత్ర భానోదయం కావడానికి నడుం బిగించి స్వాతంత్రం తెచ్చుకున్నారో, మరి ఆ స్వాతంత్ర ఫలాలు ఇంతవరకు పూర్తిగా లభించలేదు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఆ విదేశీ పాలకులను తలదన్నే రీతిలో ఇంకా మరింత హననానికి, దోపిడీకి, దౌర్జన్యాలకి, దాడులకి, దాష్టీకాలకు పాల్పడిన నేపథ్యంలో స్వర్ణాంధ్ర విజన్ మేము నిర్మించి ఆ దిశలో కూటమి ప్రభుత్వాన్ని నడపాలనే సదుద్దేశంతో ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ రాష్ట్రాన్ని సర్వతాముఖాభివృద్ధి సాధించే విధంగా అన్ని రంగాల్లో రాష్ట్రం పాడి పంటలతో, పసిడి రాసులతో వెలసిల్లే విధంగా, అదేవిధంగా పారిశ్రామికంగా పరుగులు తీయించే విధంగా, నిరుద్యోగుల కళలకి, ఆకాంక్షలకు అనుగుణంగా, అదేవిధంగా రాష్ట్రంలో కార్మికుల చెమట చుక్కల్ని వాటికి ప్రతిఫలం లభించే విధంగా, అదేవిధంగా మత్స్యకారులు, చేనేతకారులు, రజకులు, నాయి బ్రాహ్మణులు, కుమ్మరి, కమ్మరి, మేదర, వడ్రంగ, సహస్ర వృత్తులకు సంబంధించిన వాళ్ళ జీవితాలలో వెలుగులు చూడాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఇంకా బడుగు బలహీన వర్గాలందరి కోసం ఈ స్వర్ణాంధ్ర విజన్కి రూపకల్పన చేయడం జరిగింది. ఆ దిశలో గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం విశేషంగా శ్రమిస్తూ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎదురైన కష్టాలని, నష్టాలని అధిగమిస్తూ పోతే ఆ అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు పరుగులు తీస్తూ రాష్ట్రాన్ని ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో అడుగడుగున ఈ అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డు తగులుతూ, చీటికి మాటికి అవాకులు చవాకులు పేరుతూ చివరికి రాష్ట్రాన్ని అంధకార బంధురంగా మార్చినటువంటి ఆ పాలకులు తిరిగి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ తిరిగి అంధకార బంధురం చేయాలని అందుకు గోబెల్స్ ప్రచారం చేస్తూ, ప్రజల్లో విష ప్రచారం చేస్తూ, ఆ విధంగా ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ, ప్రజల్లో తిరిగి ప్రజల్ని మోసగిచ్చి తిరిగి గద్దెనెక్కాలని చెప్పి కళ్ళగంటున్నటువంటి ఆ దుష్ట పాలకుల నైజాన్ని ఎండగడుతూ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో చేసిన ప్రసంగ సారాంశం అది. పోతే అందుకు ప్రజలు సహకరిస్తే అద్భుతాలు సాధించవచ్చు అనే దానికి ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం నిదర్శనం. పోతే రాష్ట్రంలో రోజుకు ఒక పరిశ్రమ మంజూరు అవుతున్న పరిస్థితిలో, అదేవిధంగా శంకుస్థాపనలు చేసుకుంటున్న దశల్లో, ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్న దశల్లో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న దశలో, మరొకవైపు ప్రభుత్వ రంగం నుంచి కూడా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తూ, మరొక పక్క ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, అటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తూ, అదేవిధంగా పోతే వ్యవసాయాన్ని కానీ, అదేవిధంగా పాడి పరిశ్రమను కానీ, మత్స్య పరిశ్రమను కానీ, మైనింగ్ సంస్థలను కానీ అన్నిటినీ ఎంకరేజ్ చేస్తూ, వాటిని బలోపేతం చేస్తూ, ఆ రంగాల నుంచి కూడా బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించాలా, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపాలనే ఉద్దేశంతో పోతే రాష్ట్ర ప్రభుత్వ ఈ అభివృద్ధి కార్యక్రమాలు పేదవాళ్ళ. రైట్, మనతో పాటు అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి. సార్ చెప్పండి, సీఎం చంద్రబాబు గారు అంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీ పైన రక్త చరిత్ర కలిగిన పార్టీ, గొడ్డలి పార్టీగా వర్ణిస్తూ ఆయన చేసిన ఈ తీవ్రమైన పదజాలంతో టార్గెట్ చేయడం వెనుక ఇది కరెక్ట్ అంటారా? అసలు దీని వెనుకున్న రాజకీయ వ్యూహం ఏమై ఉంటుంది అంటారు? చిరంజీవి గారు, మీకు మిత్రుడు విజయభాస్కర్ గారికి అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో వరకు మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. 2014 విడిపోయినప్పటి నుంచి 5 ఏళ్ళేమో వైసీపీ ప్రతిపక్షంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేన కూటమిలో ఉండి అధికారంలో లేకున్నా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నట్లు లెక్క. తర్వాత రెండోసారికి వచ్చే కల్లా 2019 నుంచి 2024 వరకు వైసీపీని గెలిపించారు. ప్రజలు కూడా అంతే పెద్ద ఎత్తున అంటే 151 సీట్లు ఇచ్చారు. తర్వాత అంతే పెద్ద ఎత్తున దించేశారు కూడా చూశాము. అంటే 3 రాజధానుల ముచ్చట మొదలు పెట్టడం, అంత అభివృద్ధి అంతా శూన్యం చేయడం, విధ్వంస రాజకీయాలు చూశాం. స్పష్టంగా ఆ మాట అంటున్నారు, విధ్వంస రాజకీయం. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజలకు అర్థమైంది, ఈసారి కూటమి ప్రభుత్వం 164 సీట్లతో కేవలం 11 సీట్లు మాత్రం అక్కడ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు 2014లో 101 సీట్లు టీడీపీకి, 5 సీట్లు బీజేపీకి మిత్రపక్షంగా, జనసేన పోటీ చేయలేదు. కానీ 69 సీట్లు వైసీపీకి ఇచ్చారు. ప్రతిపక్షంగా గట్టి ప్రతిపక్షంగా ఉండే పరిస్థితి. రెండోసారి వారు ఓడిపోయినప్పుడు కూడా 23 సీట్లతో చాలా దిగజారినా కూడా కనీసం ప్రతిపక్ష నాయకత్వ హోదా దక్కింది చంద్రబాబు నాయుడు. కానీ చాలా
దుర్మార్గంగా 151 సీట్లకు ప్రజలు పరిమితం చేశారు. చాలా గమ్మత్తుగా అంటే ప్రజల భావోద్వేగం ఎట్లా ఉందంటే 5 ఇటు లేకపోతే అటు అన్నట్టు. ఈసారి కూడా అదే సేమ్ అట్లాగే అంతకంటే ఎక్కువ మెజార్టీతో జనసేనను మొత్తం 100% స్ట్రైక్ రేట్ తోనే ఆశీర్వదించారు. అటుపక్క బీజేపీ కూడా 8 సీట్లు ఇచ్చారు. ఇటుపక్క 135 సీట్లతో టీడీపీకి పెద్ద పట్టం కట్టారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన తమలపాకుతో మేరిట్లు అంటే తలుపు చెక్కతో మేరిట్లా అంట అన్నట్టు సామెతలాగా తయారైంది. నేనేమంటున్నానంటే వైసీపీ ఏమి మాట్లాడతలేదని నేను అంటలేదు. కానీ దానికి ధీటుగా జవాబు ఇచ్చే క్రమంలో అసలు విషయాలు పోతున్నాయి అంటున్నాను. అసలు అభివృద్ధి శూన్యం అవుతుంది అంటున్నాను. నిజంగా చెప్పానంటే గత రెండేళ్ళు మొన్నటికి పూర్తయింది 12 జూన్కి. ఈ 2 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలు ఏవైతున్నాయో కొనసాగే ప్రయత్నం చేస్తున్నారు. గత విధ్వంసాన్ని దూరం చేస్తూ మళ్ళీ కొత్తగా దాన్ని పునర్నిర్మాణం చేసుకుంటున్నారు. అది మంచిది ఆహ్వానిస్తున్నాను. కానీ ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి జవాబు ఇచ్చే క్రమంలో మన అసలు ఏదైతే గోల్ పోతుంది కదా అని నా ఆవేదన. రెండోది ఈ మధ్యన చిరంజీవి గారు కులాల కుంపులాట కూడా ఇంక మరింత ఎక్కువైంది. అసలు మొదలే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పటి నుంచి మన కులాల కుంపులాట ఉన్నాయి. పోనీ ఆంధ్రప్రదేశ్ లో కలిసిన తర్వాత ఉన్నదా అంటే అది అట్లాగే ఉంది. కలిసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఈ 13 జిల్లాలు అప్పటి పాత 13 జిల్లాలు సరే 30 జిల్లాలు అదే పరిస్థితి కొనసాగుతుంది. చూస్తున్నాం కదా లాకర్ డెత్ గురించి, చచ్చిపోయిన వాడి కులం గురించి, చంపిన వాడి కులం గురించి మాట్లాడుకునే దురదృష్టం వచ్చింది. నేను చాలా ఆవేదనతో చెప్తున్నాను చిరంజీవి గారు, సమస్య లేదు. ఇవాళ కులాల కుమ్ములాట్లో ఆఖరికి పార్టీలకు మొత్తం కులాలను అడ్డగట్టేస్తున్నారు. ఆ మాట నాకు చెప్పడానికి కూడా ఇష్టం అనిపిస్తలేదు, కానీ తప్పదు. ఎందుకంటే జరుగుతున్న వాస్తవాన్ని మనం గమనించకపోతే రామ్మోహన్ రావుకి ఏం తెలియదు రాజకీయాల గురించి అనే మాట వస్తుంది. కానీ నేను చెప్తున్నాను, ఇప్పుడు కమ్మారెడ్డి పార్టీ ఒకటట, రెడ్డి కమ్మ పార్టీ ఒకటట, కాపు కమ్మ పార్టీ ఒకటట, ఇట్లా తయారైపోయింది. ఏమన్నట్టు చెప్పండి? ఇటువంటి దుర్మార్గమైన మాటలు వింటున్నాం కదా మనం. ఇప్పుడు కోటికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇప్పుడు వైసీపీకి ఒక ఆయుధం దొరికింది. వాళ్ళకి ఏది? మనకు లాకప్ డెత్ సమస్య. నేను తేల్చేశాను, సిట్ తేల్చేసింది, నాగరాజును అరెస్ట్ చేసింది, మనకు రిమాండ్ చేసేసారు. ఇప్పుడు కస్టడీకి అడుగుతున్నాయి, చూస్తున్నాం. ఇందులో స్పష్టంగా లాకప్ డెత్ జరిగింది. ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇవాళ వీళ్ళున్నా కూడా ఆనాడు కొన్ని సంఘటనలు జరిగినాయి. డాక్టర్ సుధాకర్ గారిని, అంతగా అనంతబాబును చూసినాం. అనంతబాబు ఎమ్మెల్సీ ఏం చేసినో చూసినాం, డ్రైవర్ని. ఇవన్నీ గత సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు కూడా లాకప్ డెత్ జరిగింది, కాదంటలేదు. కానీ దీన్ని ఏంటంటే దీన్ని ఉపయోగించుకొని రాజకీయంగా చూద్దామని చూస్తే అసలు ప్రభుత్వాలు ఎందుకుంటే రాజ్యం ఎందుకున్నది? రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్పింది? రాజ్యం రాజు, అది రాజరికం కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. అంటే అన్ని సంఘటనలకు ముఖ్యమంత్రి బాధ్యుడు కాదు, అన్ని సంఘటనలకు ఉప ముఖ్యమంత్రి అంతకంటే బాధ్యుడు కాదు. కానీ కొన్నిసార్లు పొరపాట్లు అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. ఆనాడు కూడా అన్న ఈనాడు వైసీపీ ఉన్నాడు, టీడీపీ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూడా ఉన్నప్పుడు కూడా వీటిని సరైన విధంగా వెంటనే చర్య తీసుకుంటే సమస్య రాకపోయేదాన్ని. ఎప్పుడైతే వైసీపీ నాయకుడు ఆ లాకప్ డెత్ గురైన మిస్సింగ్ కేసు దగ్గరికి పోయి మాట్లాడడం, అప్పటిదాకా ఈ ప్రభుత్వం కొంతవరకు ఊరుకున్నట్టు పట్టించుకోలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పోయినరో అప్పటి నుంచి పట్టించుకున్నట్టు చేశారు కదా. నేనేమంటున్నానంటే పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ అంతగా సీసీ కెమెరాలు, పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏమైనట్టు మాయమైనట్ట? అది ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుంది కదా. ఇట్లాంటివన్నీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం మీద పెట్టింది అంటున్నాను నేను. చూడండి, మీరు మిగతా చోట్ల ఆఖరికి అపార్ట్మెంట్ల మా సొసైటీ ప్రెసిడెంట్స్ వాళ్ళని కూడా ఏమంటున్నారంటే, మీరు అపార్ట్మెంట్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టియాలి, ఏదైనా నేరం జరిగితే మీదే బాధ్యత అని చెప్పి కంపల్సరీ చేసింది. అట్లాగే ఎవరికైనా రెంట్కి ఇస్తామంటే కూడా వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ చూసుకోమని అంటున్నారు. అటువంటిది ప్రైవేట్ వ్యక్తులని సీసీ కెమెరాలు పెట్టుకోమని అంటుంటే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ నివాస ప్రాంతాలకు కానీ ఒక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగితే సీసీ కెమెరా ఏమైంది, దాని ఫుటేజ్ ఏమైంది అనే మాట వస్తుందా రాదంటారా? కులాల పక్కన పెడతారు. కనుక ఇప్పుడు ఈ పెద్ద తీవ్రమైన విమర్శ ఎదుర్కొంటుంటే దీన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనడం, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అనడం అంటే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏం కాదు. అభివృద్ధి పట్ల అంకిత భావంతో ప్రభుత్వాలు పనిచేయాలి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాకుండా ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీ శాశ్వతం కాదు. ఇవాళ వీళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి కావాలంటే ఈ వివాదాల కంటే నేను ఒక చిన్న సూచన చేసి ముగిస్తాను. ఎందుకంటే పాదయాత్ర వెంకటేశ్వర గారు వచ్చారు, వారికి నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోం. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ జరగాలంటే మొట్టమొదటి 3 రాజధానులకు వెళ్ళి వచ్చింది కదా. మొన్న చట్టబద్ధంగా రాజధాని ప్రకటించుకున్నాం కదా. ఈ ప్రకటించుకున్న రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి. గతంలో చేసిన పని ఏంటంటే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మాదే అనుకొని అశ్రద్ధ చేశారు. ఇప్పుడు రెండోసారి మధ్యాహ్నం వాళ్ళు గెలవలేదు, ఇప్పుడు మళ్ళీ గెలిచారు. కానీ ఇప్పుడైనా సరే దీన్ని పూర్తి చేయడం నెంబర్ 1. అట్లాగే మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం, అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. 3వది దుగ్గరాజపట్నం, రామాయపట్నం పోర్టు పూర్తి నిర్మాణం చేసుకోవడం. అట్లాగే విశాఖ కర్మాగారికి ఇప్పుడు 5వసారి నేను వ్యాసం రాశాను చిరంజీవి గారు,
మన వేలం పాటల ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు, మళ్ళీ శంకుస్థాపన మళ్ళోసారి జరుగుతుంది. ఇప్పుడు 5వ సారి 6వ సారి జరుగుతుంది. అట్లానే ఉక్కు కర్మాగారం విశాఖది ప్రైవేటీకరణ కాకుండా చూడటం, ఇవి ప్రధానమైన సమస్యలు. ప్రత్యేక హోదా అనేది ఒడిసిన పంచాంగం అయిపోయినట్లే, కానీ అది ముగిసిన అధ్యాయం కనుక దాని గురించి మళ్ళీ వైసీపీ వాళ్ళన్నా మళ్ళీ వీళ్ళన్నా కూడా లాభం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. బ్లాక్మెయిల్ చేయమని చెప్పతేలేదు, కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళ నిధులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల దృష్టి పెడితే మంచిది. జగన్మోహన్ రెడ్డి మీరు మన జగన్మోహన్ రెడ్డి అనుడు మాత్రం ప్రజలను వంచడమే అవుతుంది. ప్రతిపక్షం అంటే బాధ్యతాయుతంగా ఉండాలి, అధికార పక్షం అంతకంటే బాధ్యతాయుతంగా ఉండాలి. విమర్శలు తట్టుకోవాలి, విమర్శలు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అధికార పక్షం అనేది మామిడి చెట్టు లాంటిది, కాయలు కాసిన మామిడి చెట్టు లాంటిది. కొడతారు, ఎవరైనా కాసే చెట్టుకే రాళ్ళు కొడతారు. కొట్టినప్పుడు దాన్ని భరించే శక్తి ప్రభుత్వానికి ఉండాలి. నిజంగా అంతే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి తప్ప చిల్లర పంచాలు పెట్టుకొని తెల్లాలేస్తే విమర్శలు ప్రతి విమర్శలతో ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధికార పక్షం అట్లాగే ప్రతిపక్షం భార్యాభర్తలు లాంటి వారు. భార్యాభర్తలు కొట్లాడుకుంటే పిల్లల బతుకులు ఆగలేదు. కనుక ఇప్పటికైనా నేను నా సలహా ఏంటంటే మీ ఇద్దరు కొట్టుకొని మిగతా ప్రజలు ఆగం చేయకండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికే రాజధాని లేకుండా అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వర్గం చెప్పాలంటే ఇప్పటికీ పరిశ్రమలు రావడం లేదు, ఇంకా రావాల్సి ఉన్నది, వచ్చిన వాటిని నిలబెట్టుకోవాల్సి ఉన్నది, ఇంకా నమ్మకంగా లేచి తీసుకోవాల్సి ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి మీరు అధికారులు ఉన్నా లేకున్నా అందరూ సహకరించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, దీంతో పాటు అంటే ఈ చంద్రబాబు నాయుడు పేదలకు సంక్షేమం ఉద్యోగాలు కావాలని మాట్లాడుతూనే గత ప్రభుత్వ అక్రమాలను ప్రస్తావించడం ద్వారా చంద్రబాబు ప్రజలు ఏ విధమైన సెంటిమెంట్ను రగల్చాలని చూస్తున్నారు? ఒకటి, చిరంజీవి గారు గతంలో హామీలు ఇచ్చినప్పుడే నేను అన్నాను, తెలుగుదేశం వాళ్ళు నన్ను వ్యతిరేకించారు కూడా. ఏమన్నానంటే ఇన్ని అలవిగానే హామీలు ఇస్తున్నారు, కష్టం కదా, ఆయనే డీబీటీ ద్వారా నన్ను చేస్తే ప్రశాంత్ కిషోర్ అన్నమాట అంతకంటే ముందు నేను అన్నాను. ఏమంటారు దాన్ని నొక్కితే ఈవీఎంలో ఓట్లు పడాలని చెప్పి, అంటే డీబీటీ కోసం కంప్యూటర్ నొక్కితే ఈవీఎంలో ఓట్లు పడాలని. ఎందుకంటే సంక్షేమ పథకాలు అప్పటికే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ ఎక్కువైంది. దాన్ని మరింత పెంచి ఎట్లా ఇస్తారని అడిగితే తెలుగుదేశం నాయకులు సమాధానం చెప్పారు, సంపద పెంచుదాం, మనం ఇస్తామని. సంపద ఎక్కడి నుంచి పెరుగుతుంది? మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా వరకు పన్నుల డబ్బులు తెలంగాణలో కూడా హైదరాబాద్ దిక్కు, ఇంకోటి లేదు. అటువంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పన్నులకు వసూళ్ళకి ఎంత అవకాశం ఉన్నది? దాన్ని బట్టి సంపద ఎక్కడి నుంచి పెంచుతారు? మొదలు నిలదొక్కోవాలి కదా. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఉన్నది మనకు, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిస్టెన్స్ కాపాడుకునే పరిస్థితులు పక్కన పెట్టి మేము సంపద పెంచుతాం, ఆ తర్వాత పథకాలు అమలు చేస్తామంటే ఇప్పుడు ఏమైనా చూసింది కదా, చాలా పథకాలు అమలు కావడం లేదు. అది నా ఉద్దేశం రాదు, అప్పుడే చెప్పాను, వాళ్ళకి కావాలని చెప్పాను. అటువంటిది ఇవాళ కొత్తగా పెంచుకుంటామని చేస్తే ఏమైందంటే వాటిని అడుగుతారు ప్రజలు, ఎవరిని అడుగుతారు? నువ్వు ఇచ్చినావు కదా హామీలను, తెలంగాణ అడుగుతలేరా? రేవంత్ రెడ్డిని తెలంగాణలో అడుగుతున్నారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. అందుకని ఏమంటున్నాను అంటే ఇవి డైవర్షన్ పాలిటిక్స్ ఇది కారణం నేను అనుకుంటున్నాను. అది కాకుండా ప్రతిపక్షం సరైన నిర్మాణాత్మకంగా వ్యవహరించి నిర్మాణాత్మక సూచనలు ఇస్తే మంచిది అంటున్నాను. ఇప్పుడు గొడ్డల రాజకీయ పార్టీ అని వీళ్ళను, వాళ్ళేమో మీరు అనవసరంగా అసమర్థ పాలన అని వాళ్ళను, ఈ లాకడ్మిత లాంటి అందరు తీసుకొచ్చుకోవడం, అసలు సమస్యలు పక్కకు పోతున్నాయి అంటున్నాను చిరంజీవి గారు. నా బాధ దీనికి తోడు వాళ్ళు చేసిన వారి రక్త చరిత్ర ప్రభుత్వం, వారు సృష్టించిన ఈ రక్త చరిత్ర వల్లే వారు గొడ్డలి పార్టీ అని అభివర్ణిస్తూ వారు చేసిన విధ్వంసం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వెళ్ళిపోయినాయి, పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, చట్ట వ్యవస్థ బలహీనపడిందని చెప్పి చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీనికి మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇంకెన్ని రోజులు మాట్లాడుతున్నాం అంటున్నాం, 2 ఏళ్ళ ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చి, ఇంకా ఎన్ని రోజులు పాత ప్రభుత్వం బదన? అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే. అప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వం అసమర్థ పాలన అని చెప్పి ఓ రకంగా వైసీపీ ట్రాపులో టీడీపీ పడ్డదప్పుడు. ప్రత్యేక హోదా ఇస్తారా చేస్తారా, మాకు 25 సీట్లకు 25 సీట్లు మేము తెస్తామని వైసీపీ ఛాలెంజ్ చేసింది. ప్రజలు కూడా నమ్మి ఏం చేసిండు, 22 సీట్లకు గెలిపించారు కదా వాళ్ళు. అప్పుడు ఆ ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన పని ఏందో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వాడు అదే చేస్తారు కదా కాదా. అందుకని ఏమంటున్నానంటే అసమర్థ పాలన ఏ పాలన ఎవరిదని ప్రజలు నిర్ణయించుకున్నారు కనుకనే అప్పుడేమో మొదట్లో 5 ఏళ్ళు వారు చూశారు, రెండో 5 ఏళ్ళు వైసీపీని గెలిపించారు. రెండో 5 ఏళ్ళు వైసీపీ మీరన్న అసమర్థ పాలన విధ్వంస పాలన అనుకోనే మిమ్మల్ని గెలిపించారు కదా. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కూడా పాడిందే పాట అన్నట్టు అదే పాట పాడుతుంటే అది నిలబడుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీని తీర్చుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ లో పన్నులు పెంచుకోవాలి, రకరకాల సోర్సెస్ పెంచుకోవాలి, అప్పుడు సాధ్యమైంది. అందుకనే ఆర్థిక అభివృద్ధి ఒక్కదాంతో ముడిపడి ఉండదు. ఇవాళ చెప్తున్నాను పరిశ్రమలు రావాలి, సాగునీటి వనరులు పెరగాలి, రాజధాని పక్కానే అర్థమైంది కనుక అట్లా కూడా కొంత పెరుగుతుంది. దాంతోపాటు కొత్త అవకాశాల కోసం దేశ విదేశాలు తిరగాలి, మనకు వచ్చి పెట్టుబడులు రాణించుకోవాలి, పోయే వాటిని ఆపుకోవాలి. అందుకని
భద్రత ఎప్పుడు ఎవరు ఏ పరిశ్రమ పెట్టాలని చిరంజీవి గారు మన రాష్ట్రానికి రావాలంటే రెండు దాటుతారు. ఒకటి, ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యన ఉప్పు నిప్పుగా ఉంది. ఇప్పుడు ఇవాళ మొదలు పెడతారు, రేపు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు భయం ఒకటి ఉంది ప్రజలకు, ముఖ్యంగా పెట్టుబడిదారులకు సేఫెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అనే భావన కలిగించకపోతే వచ్చి పెట్టుబడి పెట్టేవాడు కూడా రాకుండా అవుతారు అనమాట. ఏమవుతుంది, కులాల కుమ్లాట, పంచాయతీ, అవినీతి, ఇవన్నిటితో ఎవరు వస్తారు, వచ్చేవాళ్ళు ఎవరు వస్తారు? రేపు పొద్దున మేము వచ్చినాక తీసేస్తామంటున్నారు. ఇప్పుడు ఓ రకంగా చెప్పానంటే శ్రీకాళహస్తీశ్వర మహాత్యం సినిమా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే 3 ఏది, ఏనుగు, సాలే, పాము, ఈ 3 కదా కాళహస్తి మహత్యంలో ఎట్లా ఒకరినొకరు పూజ, మన శివునికి పూజ చేసిండ్రు, అట్లా ప్రజలను వంచే కార్యక్రమంలో ఇప్పుడు అదే నడుస్తుంది అంటున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, మాదే కరెక్ట్ అంటున్నారు. ప్రజలకు అర్థమవుతుంది ఎవరు కరెక్ట్ ఎవరు కాదని. అందుకని వైసీపీని ఇంట్లో పెట్టడానికి, వైసీపీని 11 సీట్లకు పరిమితం చేయడానికి ఏదైతే కారణం ఏందో, ఇట్లాగే మరో 2 ఏళ్ల తర్వాత కూడా మీరు ఇంకా వైసీపీని బదనాలు చేస్తూ కూర్చుంటే మీకు అదే కనపడుతుంది. అందుకని ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు విఘ్నులు, కర్రు కాల్చి వరద పెడతారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చేదాకా అవుతారు. స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు అంటారా, అవి ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి వస్తాయి. చూడలేదా మనం వైసీపీకి పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా గురుమూర్తి గారు రాజీనామా మన గురుమూర్తి గారు ఎన్నికైంది కదా అంతకుముందు చనిపోతే అక్కడ మన తిరుపతిలో. మరి అప్పటిదాకా పార్లమెంట్ సభ్యుని గెలిపించారు వైసీపీకి, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. కానీ ఎప్పుడు చివరికి ఏం చేశారు, 11 సీట్లకు పరిమితం చేశారు. అట్లా నేనేమంటున్నాను అంటే, ఎన్నికలలో పంచాయతీ ఎన్నికలు లేకుంటే వాళ్ళు ప్రజలు పైన తీర్పిస్తున్నారు, దాన్ని గమనించాల్సి వస్తుంది. ప్రజల తీర్పును మనం గమనించాలి. వాళ్ళు ఏమంటారు, తీర్పారు అంటే పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ దాకా ఏ మధ్యన ఎన్ని మంది ఎన్నికలు వచ్చినా వేరు, కానీ అసలు ఎన్నికల్లో వాళ్ళు చేయాల్సిన పని చేస్తున్నారు. కనుక దయచేసి 2 పక్షాలు, అధికార పక్షాన్ని అట్లాగే ప్రతిపక్షాన్ని కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరు భాగం పంచుకోండి. అది అధికార పార్టీ ఏమో పనులు చేసుకుంటూ పోవాలి, దానిలో చెడు ఉంటే విమర్శించడంతో పాటు మేమైతే ఏం చేస్తామని ప్రతిపక్ష పార్టీ చెప్పాలి. ఓ ఈ విధానం కరెక్ట్ లేదు, మేము వస్తే ఏం చేస్తాం అని చెప్పగలరు. ప్రత్యామ్నాయం చూపించకుండా మీ చేసేంత తప్పే అంటే తప్పే, మీరు అంతకుముందు చేసినంత తప్ప అంటే అంతకంటే తప్పే అవుతారు. అందుకని అంశాల వారి మద్దతు, అంశాల వారి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను గతంలో వైసీపీ కూడా మనకి ల్యాండ్ మన టైటిలింగ్ యాక్ట్ బ్రాహ్మణ సమర్థించిన నేను. అందులో 2 పొరపాటు చేయండి. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకోవడం, పత్రాల మీద, పాస్బుక్ల మీద, ఆ 2 తప్పులు. ఇవాళ దాన్ని కొనసాగిస్తున్నామా లేదా, మంచిదే కదా బంగాళాఖాతంలో పడేస్తాం అనుకున్నాం, మళ్ళీ కొనసాగిస్తున్నాం. కానీ అంటే పథకాలు అన్ని తప్పి కావు. అట్లాగే అభివృద్ధి కూడా ఒక్కనాడు రోమనగరం ఒకటే నాడు నిర్మాణం కానట్టు ఒకటే నాడు అభివృద్ధి జరగదు అంటున్నాం. ఇవాళ అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ఒకనాడు మట్టి కాలిబాట నుంచి మొదలు పెడితే ఇవాళ 8 లైన్లు 12 లైన్ల రోడ్లు నిర్మించుకుంటున్నాం. మరి 12 లైన్ల రోడ్డు ఒక 20 ఏళ్ల కింద ఊహించగలుగుతామని, స్వర్ణ ఛత్రపతి రాజకీయ ఊహించగలుగుతామా? అందుకని ఏమంటున్నా అంటే, అభివృద్ధి అనేది సగం గ్లాసులో సగం నీరునే, సగం నీళ్ళు లేవనేది విధానం. సగం నీళ్ళు నేను ప్రభుత్వాలు చెప్తాయి, నీళ్లు లేవని ప్రతిపక్షాలు చెప్తాయి. 2 వాస్తవమే కదా. ఆ సగం నీళ్లు నింపుకునే ప్రయత్నం ఎట్లా చేస్తారని నేను రాజకీయ పార్టీని ప్రశ్నిస్తున్నా. అంతవరకు సార్, అదే విధంగా ఈ పథకాల అంశాలు ఒక విషయం అయితే, అంటే పెట్టుబడులు వెళ్ళిపోయాయి, పరిశ్రమలు వెళ్ళిపోయాయి, చట్ట వ్యవస్థ బలహీనపడిందనే అంశం ఒకటైతే, ఇంకో మాట కూడా ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు, వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వం అని సీఎం అనడం. అంటే ఇది హెచ్చరికలాగా చూడొచ్చా, అంటే లేదంటే వైసీపీ క్షేత్రస్థాయిలో బలహీనపడింది అనడానికి సంకేతంగా చూసుకోవచ్చా? ఆయన ఎవరు అని చెప్పడానికి నేనేమంటానంటే, ముఖ్యమంత్రిగా ఆయనకి హక్కు ఉంటుంది చెప్పడానికి, కాదంటలేను. కానీ ప్రజల తీర్పును మనం ఎట్లా చెప్తామంటున్నా, వచ్చే 3 ఏళ్ల తర్వాత 2 ఏళ్లే ఇప్పుడు అయింది, ఇంకా 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు, 3 కాకపోతే 6 నెలల ముందు వస్తాయి అనుకుందాం. అటువంటి అప్పుడు నేను రానివ్వమని అంటే ఏం లాభం అంటున్నా. నేను రానివ్వకుండా ప్రజల మన్నన చూరగొనాలి, అది కదా చేయాల్సిన పని అంటున్నాను నేను. అవును, మేము మంచి పనులు చేస్తాం, ప్రజల మనం చూరగొంటాం, మళ్ళీ మేమే వస్తామని చెప్పండి. వాళ్ళని రానివ్వమంటే నెగిటివ్ సెన్స్ అవుతుంది అంటున్నాను. ఆ నెగిటివ్ సెన్స్ వద్దు అంటున్నాను. అందుకని ఇప్పుడు తలుపు చెక్క, తమలపాకు తలుపు చెక్క నడుస్తుంది, కథ నడుస్తుంది ఇక్కడ. తమలపాకుతో ఒకరు అంటే తలుపు చెక్కతో ఇంకోటి అంటారు ఖచ్చితంగా. అది కాకుండా చూసుకోవాలి. మనమే తమలపాకుతో అనకపోతే తలుపు చెక్క మనకి అడ్డం రాదు. జరిగింది, అది తెలుసుకునే ప్రజలు దూరం పెట్టిన వైసీపీని. మీరు మళ్ళీ సినిమాల చిరంజీవి గారు ఏదో జోక్ ఉంటది, మనకు నా భార్య అనుకోని మీ భార్యను కౌగిలించుకున్నానని చెప్పి అంతా చెప్తుంటాడు. అట్లా నేను రానివ్వం అంటే ప్రజలు రానిస్తారా రానియారని ప్రజల తీర్పు కదా, మనం ఎట్లా అంటావా అంటున్నాను. ముఖ్యమంత్రిగా మనకి హక్కు ఉంటుంది, ఏది నేను మళ్ళీ గెలిపించండి, మేము మంచి పనులు చేశామని. కానీ ఎదుటి వాళ్ళని రానివ్వం అనేది నెగిటివ్ సెన్స్ కదా అంటున్నాను. రానిస్తారా రానియారా ప్రజలు నేర్చుకోనియండి. మీరు మంచి పనులు చేస్తే మిమ్మల్ని గెలిపిస్తారు, రెండోసారి మిమ్మల్ని గెలిపిస్తారు. కాకపోతే ప్రజలు 2020 గేమ్ ఆడుతున్నారు చిరంజీవి గారు. ఇవాళ ప్రజలు ఏమంటున్నారు అంటే, ఒకసారి వాళ్ళని ఒకసారి మూడోసారి కదా మనం చూస్తుంది, మళ్ళీ ఆ గేమ్ ఆడకుండా చూసుకోవాలంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ మీద బాధ్యత ఎక్కువ ఉన్నది, కూటమి మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. సరే, కూటమిలో ప్రయత్నం చేస్తారు, అవతల పార్టీ వాళ్ళు రకరకాలుగా మిమ్మల్ని విడిచేసే ప్రయత్నం చేస్తారు.
దీన్ని తట్టుకొని అంతర్గత శత్రువులను జయించాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని అంతర్గత శత్రువులను జయించాలి. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు మరి హోంమంత్రి నేనైతే అని మాట్లాడుతున్నారు. మరి ఎందుకో తెలియదు. మరి దాని టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని చేసిండ్రా లేకుంటే అనితని చేసిండ్రా అంటే మనకు అర్థం చేసుకోవచ్చు కదా. కూటమిలో లుక్కలుక్కలు పుట్టించడానికి అది ఎదుటి పార్టీ ప్రయత్నం చేసేది. అది కూడా చెప్తున్నాను. ఆ ప్రయత్నాన్ని బమ్ము చేయాలంటే మీరు కలిసి కట్టుకొని ఉండాలి. కూటమి ప్రభుత్వం గట్టిగా ఉండాలి. చేయాల్సిన పని చేసుకుంటూ పోవాలి. ఎవరేమనుకున్నా మన పని మనం చేసుకుంటూ పోతే, తలంచుకొని చేసుకుంటూ పోతే ప్రజలు గమనిస్తారు, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు. కాదు ఇదే కక్షసాధిక రాజకీయాలు చేసినాం అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ అదే కష్టం అయితే అంటున్నా. చిన్న చిన్న సంఘటనలు మన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాయి. నేను చెప్పాను, లాకప్ ఎదుగు ఇబ్బంది పెడుతుంది వాళ్ళ ప్రభుత్వాన్ని. కానీ దీన్ని అధిగమించి మనం పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా విజయం మీద అవుతుందా లేకపోతే మళ్ళీ వైసీపీని గెలిపిస్తారా అని ప్రజలు నిర్ణయించుకుంటారు ఆఫ్టర్ 3 years. రైట్ సార్, రైట్. అదేవిధంగా మనతో పాటు వెంకటేశ్వర రెడ్డి వైసీపీ లీడర్ ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చెప్పండి. సో మీ పార్టీని చంద్రబాబు నాయుడు గొడ్డలి పార్టీ, రక్త చరిత్ర కలిగిన పార్టీ అని అనడం, దానికి మీ స్పందన ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీ అధినేతగా మాట్లాడుతున్నాడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎటువంటి తప్పులు జరిగినా, ఎటువంటి అన్యాయాలు జరిగినా, అవి గతంలో జరిగిన ఆయన వెలికి, తప్పులు జరిగి ఉన్నా, నేరాలు జరిగి ఉన్నా వాటిని వెలికి తీసి శిక్ష వేసే బాధ్యత ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన మీద ఆ బాధ్యత పెట్టుకొని, ఒకవేళ గత ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు జరిగి ఉంటే, ఆయన అన్నట్టు రక్త చరిత్ర జరిగి ఉంటే, ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆ నేరగాళ్ళని ఇంతవరకు పట్టుకోలేకపోయారా మీరు? పట్టుకోలేకపోయారా? మీకు చిక్కలేదా? లేకపోతే అసలు మీరు చెప్పేవన్నీ అబద్ధాలేనా? ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూడా గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ నిష్ఠూరం ఆడుతున్నారు అంటే అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇది మింగలేక మంగళవారం లేక చేయలేక చేతగాని పనులు మాట్లాడుతున్నట్టు, గూట్లో రాయి తీయలేనామో ఏట్లో రాయి ఎలా తీస్తుంది అన్నట్టుగా మీరు మాట్లాడు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, పరిపాలనా విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి, పథకాల అమలుని కప్పిపుచ్చుకోవడానికి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి, హత్యలను కప్పిపుచ్చుకోవడానికి, ఆ లాకప్ డెత్లను కప్పిపుచ్చుకోవడానికి, చిన్నారుల మిస్సింగ్లను కప్పిపుచ్చుకోవడానికి, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం మీద ఒక నిందేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను క్లియర్గా ఒకటి అడుగుతున్నాను. ఏం జరిగినా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఇప్పుడు గతంలో ఏదన్నా జరిగితే, కాదంబరి జత్వాని ఇది ఎప్పుడో ఏదో జరిగితే హడావుడిగా వచ్చేసి దాని మీద చర్యలు తీసుకొని ఎస్పీలని, ఐఏఎస్ని సస్పెండ్ చేసినట్టు, ఇప్పుడు గతంలో ఏం జరిగినా మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు మీరు ఉట్టి ఆరోపణలు చేస్తున్నారు? మీరు ప్రతిపక్షంలో లేరు కదా, మీరు అధికారంలో ఉన్నారా? ఇంకో 3 ఏళ్ళు అధికారంలో ఉండారా? కేంద్ర మీరు నిష్ఠూరం వాడుతూ కాలయాపన చేస్తున్నారు అంటే, మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆడలేక మధ్యలో ఓడని, మింగలేక మంగళవారం అని ఈ సాకులన్నీ చెప్తున్నారనేది మేమంటున్నాం. మేము క్లియర్గా ఒకటి చెప్తున్నాం, మీరు పని చేయండి. సత్యనారాయణ గారు చెప్పినట్టు మేము మళ్ళీ గెలుస్తామని చెప్పండి. మీరు గెలవడానికి ఏమేం చేశారో చెప్పండి, ఏం చేస్తున్నారో చెప్పండి, ఏం చేయబోతున్నారో చెప్పండి. మేము మళ్ళీ గెలుస్తామని చెప్పడంలో తప్పు లేదు. పలాని వాళ్ళని గెలవనివ్వము, పలానా వాళ్ళని రానివ్వము. ఇక్కడ ఎవరిని మిమ్మల్ని రానియాలన్నా, మమ్మల్ని రానియాలన్నా రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలి, ఆ దేవుడు ఆశీస్సులు కావాలి. రానివ్వకపోవటానికి మీరెవరు, మేమెవరమి? ఈ చిన్న లాజిక్ కూడా 76 ఏళ్ళు వయసులో 40 ఏళ్ళ. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ వీడియో స్ట్రక్ అయింది, ఒకసారి చూసుకోండి. సార్ విజయభాస్కర్ గారు చెప్పండి.
సో చెప్పండి. సో వైసీపీ లీడర్ చేస్తున్న ఆరోపణలపైన అంటే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే వైసీపీ పైన విమర్శలు చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై మీ స్పందన ఏంటి? హాస్యాస్పదం. పోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తూ, సభా స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తూ పోతే వాళ్ళ హయాంలో జరిగినవన్నీ మేము హైలైట్ చేసి జనానికి చూపిస్తూ ఉంటే వాటన్నిటినీ మేము ఏదో కక్ష సాధింపుగా లేకపోతే కాలయాపన చేస్తున్నట్లుగా వాళ్ళు చెప్పుకోవడం అనేది హాస్యాస్పదమైన విషయం. నిరంతరం ఎంత శ్రమిస్తున్నారో, మంత్రివర్గం ఎంత శ్రమిస్తుందో, పోతే కూటమి రథసారి చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసు అన్నారు. 76 సంవత్సరాల వయసులో ఆయన ఎంత శ్రమిస్తున్నాడో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి ఆయన చేస్తున్న అవిశ్రాంత కృషిని అభినందించాల్సింది పోనిచ్చేసి పోతే ఎన్ని పరిశ్రమలు ఈరోజు ఎంఓయూలు కుదుర్చుకున్నారు, ఎన్ని పరిశ్రమలు శంకుస్థాపన జరుగుతున్నాయి, ఎన్ని పరిశ్రమలు ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాయి. నిన్న కూడా జొన్నగిరిలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేని విధంగా స్వర్ణగిరిగా దాన్ని స్వర్ణగిరి కాబోయే పరిస్థితులు. అదేవిధంగా అక్కడ 700 మందికి ఉపాధి నిన్నగడ, అదేవిధంగా అక్కడ 2వ యూనిట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఈ రోజు తుంగభద్ర గేట్లు 33 గేట్లు ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే అట్లాగే మరి ఈ రోజు అక్కడ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడి తుంగభద్ర గేట్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పోతే నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క ఎంఓయూలు కుదుర్చుకోవడం, మరో పక్క పోతే ఈ సమస్యలను ఫేస్ చేస్తూ, అదేవిధంగా ప్రతిపక్షం సృష్టించే ఈ మా అరాజకాలని, మా మాయల్ని అన్నింటిని తట్టుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల గాడి తప్పిన పరిపాలన సరిస్తూ ముందుకెళ్తా ఉంటే వాళ్ళకి కాలయాపనగా అనిపించవచ్చు. కానీ పోతే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా 25% పైగా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఈ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి ఇతర రాష్ట్రాలు ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి. మొత్తం భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే, ఒక ఆంధ్రప్రదేశ్కే ఇన్వెస్టర్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది కానీ టోటల్ గా కలిపితే 25% దాటింది పెట్టుబడులు. ఎందుకు ఈ పెట్టుబడులు? పరిశ్రమలతో పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, సహజ వనరులను ఉపయోగించుకోవాలి, నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి. పోతే భవిష్యత్తులో వీటి వల్ల బ్రహ్మాండంగా జీడిపి డెవలప్ అవుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది. పోతే ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి వీలవుతుంది. మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎందుకు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాం, స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం? ఆనాటి పరిస్థితుల్లో స్వాతంత్రం కావాలని కోరుకున్నాం. ఆ తరువాత మధ్యయుగాల నాటి రాజుల్లాగా ప్రవర్తిస్తే ఎలా, నిరంకుశ ప్రభువుల్లాగా ప్రవర్తిస్తే ఎలా, పోతే తమ చెప్పిందే వేదం అనుకుంటే ఎట్లా, పోతే నీకు విమర్శల్ని తట్టుకోలేని పరిస్థితి, సద్విమర్శలను తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఎట్లా? అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు అష్టదిగ్బంధనం చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఏ ఆరోపణలు లేకుండా సడన్ గా అరెస్టులు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా నిర్బంధించారు హోటల్స్ లో కానీ, విమానాశ్రయాలు. అదేవిధంగా మరి తెలుగుదేశానికి సంబంధించిన ఇతర నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళని, పోతే ఈ ధూళిపల్ల నరేంద్ర లాంటి వాళ్ళని, లేకపోతే ఇతను మన దేవినేని బొమ్మాని కానీ ఇలాంటి వాళ్ళందరినీ ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇంకా అనేక చోట్ల తెలుగుదేశానికి సంబంధించి రకరకాల శ్రేణుల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. అసలు వాక్ స్వాతంత్రం ఉందా, సభా స్వాతంత్రం ఉందా? పోతే రాజ్యం నిర్బంధం విధించేసి, పోతే పౌర హక్కులను హరించేసి, పత్రికల మీడియా స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించేసి, పోతే తెలుగుదేశం పార్టీకి ఒక పత్రిక లేదు, పోతే ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఇప్పుడు వైసీపీకి ఒక పత్రిక ఉంది, సాక్ష్య పత్రిక ఉంది, వాళ్ళకు ఒక ఎలక్ట్రానిక్ మీడియా సాక్షి ఉంది. మరి మా తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి ఏమి లేవు. అదేవిధంగా పోతే జనసేనకి పత్రిక లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. అదేవిధంగా బీజేపీకి రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మీడియా లేదు, వాళ్ళకి దినపత్రిక లేదు. మరి ఈ నేపథ్యంలో ఎంతసేపుడికి ఎల్లో మీడియా అంటూ పోతే ఈయన రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మహాత్ముడిలాగా జగన్మోహన్ రెడ్డి
పోతే మహాత్ముల జీవిత చరిత్ర అంతా చదివి ప్రపంచ దేశాలన్నింటినీ విశ్లేషించి ఈ రాష్ట్రాన్ని ఏదో సుసంపన్నం చేయడానికి ప్రయత్నిస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలు ఎందుకు తిరస్కరించారు? కాదే పోతే ఈరోజు గుణపాఠం నేర్చుకోవాలి, పరివర్తన చెందాలి, జ్ఞానోదయం పొందాలి. అలా కాకుండా ఎంతసేపటికి పాత అధికారంలో పాత రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ప్రత్యర్థుల మీద దాడులు చేశారో, దండయాత్ర చేశారో, దౌర్జన్యాలు చేశారో, విమర్శల భవనాలు ఎక్కి పెట్టారో, ఏ ఒక్క మంత్రి అన్నా సమాధానం చెప్పారో? అడిగిన దానికి ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఎదురు దాడి చేయడం. వాళ్ళు సబ్జెక్ట్ లో వాళ్ళకి ఇప్పుడు ఇరిగేషన్ అంబటి రాంబాబుకి ఇచ్చారు, ఆయనకి ఏమన్నా అదే విధంగా రైట్. విజయభాస్కర్ గారు, మీరు స్వర్ణాంధ్ర చరిత్ర సృష్టిస్తామని మీ నాయకుడు చంద్రబాబు అంటున్నారు. అదేవిధంగా మీరు కూడా అంటే ఈ వయసులో కూడా 70+ వయసులో కూడా ఆయన విజన్ కోసం, స్వర్ణాంధ్ర విజన్ కోసం కష్టపడుతున్నారని మీరు అంటున్నారు. మరి దీనికోసం క్షేత్రస్థాయిలో అంటే పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, యువతకు ఉద్యోగ కల్పనకు మీద కావచ్చు, మీ తక్షణ కార్యాచరణ ఏముందంటారు? ఉందండి, ఇప్పటికే అమలు చేస్తున్నాం, ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయి, 1-6 ఉన్నాయి. పోతే మేనిఫెస్టోలో లేని చాలా అమలు చేసాం చేస్తున్నాం. అదేవిధంగా అసలుకి ఇప్పుడు ఇన్ని పరిశ్రమలు కోసం ఎందుకు తాపత్రయం? అసలు నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని కదా. నిరుద్యోగం అనేది నిరంతరం తలెత్తుతుంది, ఎందుకంటే నిరంతరం చదువుకుంటున్నారు. అంటే రాష్ట్రంలో లిటరసీ రేట్ పెరుగుతుంది, అక్షరాస్యత పెరుగుతుంది, పట్టాలు చేతబట్టుకుంటున్నారు. పట్టాలు చేతబట్టుకొని ఇక్కడ ఉద్యోగాలు లేక విదేశాలకు పోతున్నారు. బ్రెయిన్ డ్రైన్ జరుగుతుంది. ఈ వలసలను నిరోధించాలంటే ఇక్కడ పరిశ్రమలు కావాలి, ఇక్కడ ఉపాధి కావాలి. అందుకు ప్రయత్నం జరుగుతుంది. ఆ దిశలో నిరంతరం ఇన్వెస్టర్స్ కోసం అన్వేషిస్తున్నారు, ఇన్వెస్టర్స్ కన్విన్స్ చేస్తున్నారు, ఇన్వెస్టర్స్ ద్వారా ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. శంకుస్థాపన జరుగుతున్నాయి, కొన్ని ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. పోతే అదేవిధంగా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయడానికి పోలవరం త్వరలో పూర్తి కాబోతుంది. వచ్చే పుష్కరాల నాటికి, గోదావరి పుష్కరాల నాటికి తద్వారా లక్షలాది ఎకరాలకి త్రాగునీరు, లక్షలాది మందికి త్రాగునీరు, అదేవిధంగా పరిశ్రమలకి నీరు, ఇవన్నీ లభిస్తాయి. అదేవిధంగా ఒకవైపు రోడ్లు, గుంటలు, మొత్తం గుంతలమయం. అవి స్వర్గానికి రహదారులు కాదు, నరకానికి రహదారులని వేళాకోళం చేశారు ఇతర రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దుస్థితి చూసి మరి వాటన్నిటినీ మళ్ళీ సరిచేసి అదేవిధంగా కొత్త రోడ్ల నిర్మాణం చేస్తూ, మరో పక్క రోడ్లను విస్తరిస్తూ, ఒక పైకి అంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేకపోతే నీకు అభ్యుదయం అనేది ఉండదు. ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ముఖ్యం, అదేవిధంగా కనెక్టివిటీ ముఖ్యం. అదేవిధంగా ఒకవైపు విద్యుత్ వాళ్ళ ప్రభుత్వ హయాంలో 9 సార్లు పెంచారు 5 సంవత్సరాల పాలనలో. మా ప్రభుత్వ హయాంలో ఈ 2 years లో ఇంతవరకు పెంచలేదు విద్యుత్. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా మళ్ళా రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడానికి కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు వీటన్నిటిని ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టే ఆలోచన కార్యరూపం దాల్చిపోతుంది త్వరలో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇంకా చేనేతకారులకు సంబంధించి చేనేతకారులు వలసపోకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి కూడా 500 యూనిట్లు పవర్ లూమ్స్ కి, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ సంబంధించి 200 యూనిట్లు ఉచిత కరెంటు కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి భరోసా కార్యక్రమం ఈ ఇటీవల 20,000 రూపాయలు వాళ్ళకి మత్స్యకారుల కుటుంబాలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం జరుగుతూ ఉంది. మరో పక్క తల్లికి వందనం నిధులు మళ్ళీ వచ్చే నెలలో పడబోతున్నాయి. ఇవన్నీ సంక్షేమానికి సంబంధించి, అదేవిధంగా పింఛన్లు వికలాంగులకి, అదేవిధంగా వితంతువులకి, వృద్ధులకి, అదేవిధంగా ఇంకా పోతే ఈ రైతులకు సబ్సిడీ కార్యక్రమాలు, అవన్నీ కార్యక్రమాలు రూపకల్పన జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చడానికి, అదేవిధంగా సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడానికి, పోతే గ్రీన్ రెవల్యూషన్, గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడానికి, తద్వారా విద్యుత్తులో మిగులు రాష్ట్రంగా, అదేవిధంగా విద్యుత్తుని భవిష్యత్తులో ఎవరింట్లో వాళ్ళే విద్యుత్ తయారు చేసుకునే విధంగా డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని ఆ దిశలో ఇప్పటికే కార్యక్రమాలు వేగవంతం చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు కాకుండా గీత కార్మికుల సంక్షేమానికి సంబంధించి, అదేవిధంగా అన్ని సహస్ర వృత్తులకు సంబంధించిన అన్ని కార్యక్రమాల మీద దృష్టి సాధించి ఎవరికి ఏం చేయాలనే విషయంలో ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల కోసం కాక ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు? ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం, ధనవంతుల కోసం కాదు, పోతే రక్తం పీల్చే జలగల కోసం కాదు.
ఇక ప్రజలను ఉద్ధరిస్తామని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తాయి. అధికారంలో వస్తే మేము మరింత సేవ చేస్తామంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు. 82 మార్చి 29 తెలుగుదేశం ఏర్పడిన తర్వాత 83 జనవరి 9 ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పరితపిస్తున్న తీరు, కష్టపడుతున్న తీరు, పోతే వాళ్ళు సాధించిన ప్రగతి ఈ రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కి ఒక వెలుగులు తేవడంలో కానీ ఆంధ్రప్రదేశ్ భారతదేశ ముఖచిత్రంలో నంబర్ 1 స్థానంలో ఉంచడమే కాకుండా ప్రపంచంలో తెలుగు వాడికి ఒక గుర్తింపు తీసుకురావడంలో కానీ, అదేవిధంగా తెలుగు భాషా సంస్కృతి వైభవాన్ని పాటుపడడంలో కానీ, అదేవిధంగా మత కళలను నంచడంలో కానీ, రౌడీజాన్ని నంచివేయడంలో కానీ, పోతే తెలుగు గంగ లాంటి భారీ ప్రాజెక్టు నిర్మించిన తెలుగుదేశం హయాంలోనే, అదేవిధంగా హంద్రీ నేవా, గాలిలో నగిరి, సుజీవ స్రవంతులు కానీ, అదేవిధంగా ఈ రోజు మేము మరలా తిరిగి ఈ రోజు పోలవరం ప్రాజెక్టు వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మిగతా వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో ఉంది. మరి ఆ వెలుగొండ ప్రాజెక్టు అసలు ఏం పూర్తి చేయకుండానే పూర్తయింది అనిపించారు మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు. పోతే ఈ రోజు చాలా వర్క్ ఇంకా మిగిలి ఉంది. అదంతా వర్క్ పూర్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న కాలువలు, పూడికలు, కాలువలు ప్లాస్టింగ్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. రైట్. విజయ్ భాస్కర్ గారు, దీంతో పాటు అంటే కూటమిలో ఒక భాగమైనటువంటి జనసేన పార్టీ స్వర్ణాంధ్ర నిర్మాణంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి విజన్ ను ఎలా జోడించబోతుంది అంటారు? జోడించబోతున్నాం అంటే ఈ 3 పార్టీల కలయిక, మూడు పార్టీల కలయిక కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 ఉన్నాయి. పోతే ఈ 3 ఉమ్మడిగా ఈ యొక్క 5 సంవత్సరాల ఈ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి అవకతవకలు, ఒడిదుడుకులు, పైగా హింసాత్మకంగా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించే రక్త చరిత్రకి ప్రతిబింబంగా నిలిచినటువంటి ఈ వైసీపీ చరిత్రకి, పాలనకి ముగింపు పలకడానికి ఈ 3 పార్టీలు ఒకే ఆశయంతో, అంటే భావ సారూప్యతతో ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం జరిగింది. ఏ ఆశయాలతో, ఏ ఆకాంక్షలతో అయితే ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయో ఆ రోజు నుంచి 3 పార్టీలు అవిశ్రాంతంగా పనిచేస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు అడుగడుగున కులాలని రెచ్చగొట్టి వాళ్ళ హయాంలో అదే పరిస్థితి 5 సంవత్సరాల్లో తిరిగి మళ్ళా వాళ్ళు పరివర్తన చెందట్లే, వాళ్ళ జ్ఞానోదయం కావట్లే, వాళ్ళ ఓటమి కారణాలు అన్వేషించకపోగా మేము అనుకున్నదే, అంటే మూర్ఖంగా మేము అనుకున్నదే జరగాలనే విధంగా మేమెందుకు మార్చుకోవాలా మా తత్వాన్ని, మేమెందుకు మార్చుకోవాలా, మా బాధను ప్రపంచం బాధ చేస్తాం, అంతేగాని ప్రపంచం బాధ మాకు తెలియదనే రీతిలో, ప్రపంచం బాధ మాకు అవసరం లేదు, మా బాధను ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు మమ్మల్ని మళ్ళీ గద్దెనెక్కించాలి అనే తీరులోనే వ్యవహరిస్తూ అడుగడుగునా మళ్ళీ కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చాలని చెప్పి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేటట్టు చేయాలని చెప్పేసి పోతే వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. వాళ్ళ ఆటలు సాగవు. వాళ్ళ ఆర్డర్ విషయంలో కఠినంగా అంటేయడం జరుగుతుంది. పోతే జనసేన అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు ఆయనకు ఉన్నాయి వాళ్ళ పార్టీ తరఫున, అదేవిధంగా బీజేపీ ఉండే ఆశయాలు ఉన్నాయి. ఈ 3 ఏ స్వతంత్రత కలిగిన పార్టీలైనా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే విషయంలో అనేక సార్లు ఇప్పుడు అనేక విషయాల్లో భావ సారూప్యత కలిగింది కాబట్టి అందుకు మేమంతా కూటమిగా తయారయ్యాం. ఇదే కాదు, మాకు బీజేపీతో ఎప్పటి నుంచో స్నేహం ఉంది. మధ్యలో కొద్ది సమయం తప్పితే ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి టైంలో మాకు వామపక్ష పార్టీలతో కూడా ఆ రోజు మాకు కూటమిలో వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. అంటే మరి మాతో చెలిమి చేయడానికి అందరూ ముందుకు వస్తారు, అదే వారితో చెలిమి చేయడానికి ఎవరు ముందుకు రారు. మాట్లాడితే మీరు ఒంటరిగా పోటీ చేయండి అనే ఒక నినాదం తీసుకున్నారు. ఆయన చూస్తే భయం కాబట్టి ఎవరు దగ్గరికి రారు. పోతే మాతో స్నేహం చేయడానికి అందరూ వస్తారు. అసలు బీజేపీ వామపక్షాలకు పడదు. అటువంటిది బీజేపీని వామపక్షాలతో మేము కూటమి కట్టి అనేక సార్లు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా మళ్ళా బీజేపీనే కాకుండా కొత్తగా మళ్ళీ జనసేనతో కూడా మేము జత కట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి సహకారం, అదేవిధంగా బీజేపీ సహకారంతో తెలుగుదేశం పార్టీ పోతే ఈ 3 పార్టీల కలయికతో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం
పోతే అనేక విజయాలు సాధించడానికి ఇంకా నిరంతరం ప్రయత్నిస్తుంది. మా గొప్పలు మేము చెప్పుకోము, ప్రజలు నిర్ణయించాలా. సార్ రైట్ అదే విధంగా సార్ మీరు చేసిన ఆరోపణలు అంటే గత ప్రభుత్వం జంతు బలులతో రక్తాభిషేకాలు చేసిందని మీ సీఎం ఆరోపించారు కదా, మరి దీనికి సంబంధించిన మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? వారు రక్తాభిషేకాలు చేశారు ఎందుకు లేవండి? ఇప్పుడు గుంటూరులో ఏం జరిగింది? గుంటూరులో పల్నాడు జిల్లాలో పోతే ఫ్లెక్సీలకి వాళ్ళు చేసిన పని ఏంది? ఫ్లెక్సీలకి రక్త తిలకాలు దిద్దారు. రక్త తిలకాలు అంటే సహజంగా స్వాతంత్ర సమరంలో కూడా పోతే శాంతియుత వాతావరణంలో పోతే స్వాతంత్ర సమర యోధులకి గౌరవంగా ఆ రక్త తిలకం వేరు. వీళ్ళు జంతువులను బలిచ్చి రక్త తిలకాలు దిద్దారు. జంతువులను బలిచ్చి పోతే రక్త తిలకాలు దిద్దారు. ఇది పరాపర ఇంద రఫా నరికేస్తాం మేము అధికారంలోకి వస్తే. ఏంటండి భాష? బూతులు నేర్పారు, బూతుల్ని ప్రవేశపెట్టారు రాజకీయాల్లో. పోతే ఈ సినిమా డైలాగులు, కొన్ని పంచ డైలాగులను ప్రవేశపెట్టారు. పోతే హింసాత్మకంగా ప్రవర్తించారు, హింసాత్మకంగా ఆలోచించారు, అవినీతి ఆలోచనలు చేశారు. ఈ దుర్గంధం నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు కంకణం కట్టుకోకపోతే ఈ రాష్ట్రం ఇక అసలు కోలుకోలేని పరిస్థితికి వచ్చిండేది. ఆల్రెడీ వెంటిలేటర్ మీద తీసుకొచ్చిండారు రాష్ట్రాన్ని. పోతే కూటమికి అధికారం కట్టబెట్టి ప్రజలు వెంటనే మేల్కొని కూటమికి కట్టబెట్టి అధికారం ఇవ్వబట్టి ఇప్పుడు వాటిని గాడిలో పెడుతూ మరో పక్క ఇప్పుడు ముందుగా నేను ప్రస్తావించిన ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల దిశలో శరవేగంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. దీన్ని నిలువరించాలని, కూటమి విజయాలని అప్రయత్నంగా కొనసాగకుండా చేయాలని చెప్పేసి ఈ కూటమిని ఏ విధంగా అయినా సరే చీలికలు తేవాలి, ఈ కూటమిలో వాటి మధ్య విభేదాలు కల్పించాలని, అట్లాగే కూటమి ప్రభుత్వానికి మచ్చ తీసుకురావాలనే ఆలోచనతో వైసీపీ ముందే తప్పితే నిర్మాణాత్మకమైన ఆలోచనలతో నిర్మాణాత్మకమైన కృషి చేసి సద్విమర్శలు చేసి ప్రజల మన్నలను పొంది అధికారం కోసం ప్రయత్నం చేద్దామనే ఆలోచన వాళ్ళు లేదు. వారు ఎప్పటికీ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదన్నట్టుగా ఉంది వారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే. ఇప్పటికైనా వాళ్ళు సద్విమర్శలు చేయాలి. ప్రతిపక్ష స్థానం ప్రజలు ఇవ్వకపోయినా ప్రతిపక్షంలాగా భావించుకుంటున్న వారు ప్రతిపక్షం అనేది సద్విమర్శలతో. సార్ మరో అంశం సార్ విజయభాస్కర్ గారు, మరో అంశం అంటే మీరు ఖచ్చితంగా అంటే నెక్స్ట్ మళ్ళీ వైసీపీని రానియమని అంత ఖచ్చితంగా చెప్పారు కదా, అధికారంలో వచ్చే ప్రసక్తే లేదు, రానియమని. సో దీనికి గల అంటే రాజకీయ సమీకరణాలు కావచ్చు, సర్వేలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఏమండి, రానివ్వము అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. రానివ్వము అని చెప్పడం కాదు అక్కడ బయట. అది వాక్ ప్రవాహంలో అంటే ప్రజలు రానివ్వరనే అర్థంలో చెప్పాడు ఆయన. ప్రజలు రానివ్వరు, ప్రజలు రానిచ్చే అవకాశం లేదు, నా అంచనా ఇదేనే అర్థంలో చెప్పాడు ఆయన. అంతేగాని నేను రానివ్వను అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రజాప్రభుత్వం అని పదే చెప్తారు. ప్రజాప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం కాదు. ఇది రక్త చరిత్ర కలిగిన పార్టీ కూటమి కాదు, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం పరిమళించే కూటమి. కాబట్టి నేనెవరిని ప్రజల విశ్వాసం పొంది మేము తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయనే ఒక అంచనాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ప్రజలు రానివ్వరు, ఇలాంటి ఈయన సంగతి పూర్తిగా అర్థం చేసుకున్నారు. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు కానీ జ్ఞానోదయం అయ్యి ప్రజలు త్వరగా మేలుకొని మాకు అధికారం ఇచ్చారు కాబట్టి తిరిగి మరలా ఆయన అధికారం కోరుకుంటే అది తప్పు అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లేదు రాష్ట్రంలోని ఆయన తన ప్రసంగంలో వ్యక్తపరిచాడు. అంటే నేను ఒక్కడనే రానివ్వను అనేది కాదు, అక్కడ ప్రజలు రానివ్వరు అనేది అక్కడ ఉద్దేశం. దానికి విపరీత అర్థాలు వెతకడం అనవసరం. రైట్ సార్. అయితే ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా అంటే వైసీపీ చేసిన ఆరోపణలు అంటే టీడీపీ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, వారిచ్చిన హామీలను అమలు చేయకలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించడానికి మాపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ చేసిన ఆరోపణల పైన మీ కౌంటర్ ఏంటి? మేము 2 సంవత్సరాల్లో ఏమి అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి, మేము హత్య రాజకీయాలు చేసాం ఇంతవరకు వాళ్ళే అంటున్నారుగా. మేము వాళ్ళ మీద చర్యలు ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు చాలా దోపిడీలు ఉన్నాయి కదా. వాళ్ళవి రక్తచందనం దగ్గర నుంచి, శాలువాల భౌగోతం దగ్గర నుంచి, అక్కడ తిరుపతిలో రంగనాథ స్వామి ఆలయం దగ్గర నుంచి, తిరుమల కొండ మీద లడ్డు దగ్గర నుంచి
అదేవిధంగా మా కల్తీ మద్యం దగ్గర నుంచి, అదేవిధంగా జే బ్రాండ్ల మద్యం పెద్ద కుంభకోణాల దగ్గర నుంచి, అదేవిధంగా ఇంకా పెద్దిరెడ్డి లాంటి ఫారెస్ట్ భూములను ఆక్రమించుకొని అక్కడ రికార్డ్స్ ని ట్యాంపరింగ్ చేసి రికార్డ్స్ తగలబెట్టిన వైనం దగ్గర నుంచి, అదేవిధంగా అనేక జిల్లాల్లో వాళ్ళ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సాగించిన కబ్జాల దగ్గర నుంచి, అవినీతి ఆరోపణల దగ్గర నుంచి, వీటన్నిటి మీద మేము ప్రజాస్వామ్యము ఇది నిరంకుశంగా మనకేదో ఆలోచన వచ్చింది, ఆయన చేసినట్టు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయండి, ఏదో ఒక కేసు బుక్ చేయండి, ఏదో ఒక ఆరోపణ చేయండి, ముందు కోర్టు ఇమీడియట్ గా ముందు రిమాండ్ ఇదిస్తుంది, ఆ తర్వాత వాళ్ళు బెయిల్ ట్రై చేస్తారు, ఎప్పుడుగా బెయిల్ వస్తుంది. నేను జైలుకు పోయిస్తాను, ఆయన ఎందుకు జైలుకు పోకూడదు, ఆయనకి కూడా జైలు ఎక్స్పీరియన్స్ కల్పించాలి, చంద్రబాబు గారు జైలుకు పోయాడనే అధ్యాయం చరిత్రలో ఉండాలి అని చెప్పి అలాంటి దుర్మార్గపు ఆలోచనలు రాచరిక వ్యవస్థలో చేసినట్టు మేము చేయకుండా ప్రజాస్వామ్యంలో చట్టం తన పని చేసుకోవాలని చెప్పేసి ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి స్థానంలో ప్రజాస్వామ్యంలో ఉండే అన్ని ఎన్నికల కమిషన్ కానీ, ప్రజాస్వామ్యంలో ఉండే పోతే దర్యాప్తు సంస్థలు కానీ, ప్రజాస్వామ్యంలో ఉండే రాజ్యాంగ వ్యవస్థలను కానీ వాటన్నిటికీ జవజీవాలు కల్పించాలని, వాటన్నిటిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చట్టం తన పని తాను చేసుకుపోవాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో మేము చట్టాలను నమ్మి మేము న్యాయస్థానాలకి పోతే దర్యాప్తు సంస్థలకి అప్పగించాము ఈ దోపిడీల్ని, దౌర్జన్యాల్ని, దాడుల్ని, ఈ దుర్మార్గాల్ని, ఈ అక్రమాలని, ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అవి వాటి పని చేసుకుంటా పోతా ఉంటే ఈ 2 సంవత్సరాల్లో మమ్మల్ని చేతగాని వాళ్ళగా, మాది చేవగలిగిన ప్రభుత్వం అనే బదులు మమ్మల్ని చేతగాని వాళ్ళుగా అనుకోనే కదా వాళ్ళు ఈ రోజు వాళ్ళు ముందుకు వచ్చేసి మళ్ళీ కోతలు కోస్తుండేది, పోతే ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతుండేది, మా మీద ఎదురుదాడి చేయడానికి పూనుకుంటుండేది. పోతే మాది మేము అంటే లాంగ్ రన్ లో మాది అర్థమవుతుంది, లాంగ్ రన్ లో ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, అంతేగాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం అనేది మా అవినీతికి కేంద్ర బిందువు, మా అక్రమాలకి, మా దుష్టత్వాలకి, మా దోపిడీలకి, మా దౌర్జన్యాలకి, మా దాడులకి ఇది ప్రతిబింబం అని చెప్పేసి అధికారాన్ని మేము దుర్వినియోగపరచకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడపాలనే ఉద్దేశం ఉంది కాబట్టి, ఆ ప్రజాస్వామ్య సంస్థలకి జీవం పోయాలనే, ఊపిరి పోయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ కృషిలో భాగంగా మేము వీటన్నిటి కోసం ఈ దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాటిని విచారణ సంస్థలకి అందజేశాం. పోతే న్యాయస్థానాలు వాటి మీద విచారిస్తున్నాయి, దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి, తర్వాత వాటి ఫలితాలు అందుతాయి. అప్పుడు ఎవరి పరిపాలనలో ఏం జరిగిందనేది ప్రజలు పోతే ముక్కును వేరేసుకునే పరిస్థితి, ఆశ్చర్యపోయే పరిస్థితులు రాబోతున్నాయి ఈ రాష్ట్రంలో. పోతే వాళ్ళ దుర్మార్గాలు, దాష్టికాలన్నీ ఒక్కరోజు ఈ కోర్టులు, ఈ దర్యాప్తు సంస్థలు వెల్లడించిన రోజు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం అయిపోతుంది, వారి రాజకీయ భవిష్యత్తు అంధకార బంధనం అవుతుంది, అందులో సందేహం లేదు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి మేము 2 సంవత్సరాల్లో మేము ఇవన్నీ చేస్తూ ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, ఇన్ని విధాలుగా అవిశ్రాంతంగా పోరాడుతూ ఉంటే వీళ్ళ దాడుల్ని, వీళ్ళ మాటల కోతలను ఎదుర్కొంటా మరి వీళ్ళు మా మీద ఇంకా కాలు దువ్వే ప్రయత్నాలు చేస్తున్నారంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వాళ్ళ పుట్టగతులు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన వారి మీద దాడులు చేయకూడదు, దౌర్జన్యాలకు పాల్పడకూడదు. పోతే మనం ప్రజాస్వామ్యబద్ధంగానే వారికి తిరిగి సమాధానం చెప్పాలా, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలా, సద్విమర్శలను ఆహ్వానిస్తాం. వారు అసెంబ్లీకి కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రజల మీద కోపం పెట్టుకొని వాళ్ళ కోపం అంతా ప్రజల మీద, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా, కనీసం ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వరా, పోతే చూస్తాను, నేను ఎందుకు అసెంబ్లీకి పోతాను, మా శాసనసభ్యులు ఎందుకు పోతాం అని చెప్పేసి మిగతా శాసనసభ్యులను కూడా కట్టడి చేయని నిరంకుశ ప్రభువు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళు అందరూ ఇంచుమించుగా ఒకరు తగ్గితే అందరూ మళ్ళీ జీతభత్యాలు తీసుకుంటున్నారు, కాన్స్టిట్యూన్సీ అలవెన్స్లు తీసుకుంటున్నారు. గమనించారు. రైట్, ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారికి, టీడీపీ నాయకులు విజయభాస్కర్ గారికి, అలాగే వైసీపీ లీడర్ వెంకటేశ్వర రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.